కేరళ తీరంలో కార్గో నౌకలో చెలరేగిన మంటలు ఇంకా చల్లారలేదు. జూన్ 9న చెలరేగాయి మంటలు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో మంటల్ని అదుపు చేయడానికి కెమికల్ పౌడర్ని హెలికాప్టర్ సాయంతో పైనుంచి జల్లుతున్నారు. 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌక ఈ నెల 7న కొలంబో తీరం నుంచి బయలుదేరింది. ఇది మంగళవారం నాటికి ముంబైకి చేరుకోవాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదానికి గురైంది. జూన్ 9 కేరళలోని బేపోర్ తీరంలో సింగపూర్కు చెందిన వాణిజ్య నౌకలో మంటలు చెలరేగగానే నౌకలోని 18 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారిలో 4 గల్లంతయ్యారు. 14 మందిని మాత్రం కోస్ట్ గార్డ్స్, నేవీ సిబ్బంది కాపాడారు. ప్రమాదం జరిగిన నౌకలో 650 కంటైనర్లు ఉండగా 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. మంటల్ని ఆర్పడానికి నేవీతో పాటు కోస్ట్ గార్డ్, ఐఎన్ఎస్ సూరత్ నౌక కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. మనం జూన్ 9 నాడు చూసాం ఫస్ట్ సైడ్ బాక్స్లో విజువల్. మంటలు చెలరేగాయి కేరళ తీరంలో కార్గో నౌకలో. స్టిల్ ఇప్పటికీ కూడా అదే సీన్ కనిపిస్తోంది. ఇక రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, మంటలు నార్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ 3-4 రోజులుగా. ఇప్పుడు హెలికాప్టర్ నుంచి ఓ కెమికల్ పౌడర్ని పైనుంచి కిందికి జల్లుతున్నారు ఆ మంటలు నార్పడానికి. ఆ విజువల్ మనం చూస్తున్నాం. ఇలా తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి.